ఇక ముందు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ రాజకీయాలు లేదా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చే వారి పరిస్థితి ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే రాజకీయాలు కూడా మారుతున్నాయి. సినిమా ప్రపంచం మారుతోంది. ముఖ్యంగా మీడియా ప్రపంచం ఇప్పటికే చాలా మారిపోయింది. నమస్తే. ఒకప్పుడు సినిమా హీరో అంటే అతడికి భారీగా అభిమాన సంఘాలు ఉండేవి. సినిమా హిట్ అయితే ఆ హీరో ప్రభావం రాజకీయాల వరకు కూడా వెళ్ళేది. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మారుతోంది. సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్లు, యూట్యూబ్, షార్ట్ వీడియో యాప్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రజల దృష్టి మారుతుంది. ఇప్పుడు ప్రేక్షకులు ఒకే హీరోని జీవితాంతం ఫాలో అయ్యే పరిస్థితి కొంచెం తగ్గుతుంది. అందుకే భవిష్యత్తులో సినిమా స్టార్ అయ్యారంటే అతను ఆటోమేటిక్గా రాజకీయ నాయకుడు అవుతాడనే గ్యారంటీ ఉండకపోవచ్చు. గతంలో రాజకీయాల్లో ఫ్యాన్ క్లబ్లు లేదా అభిమాన సంఘాలు చాలా పెద్ద పాత్ర పోషించేవి. ఒక హీరోకి రాష్ట్రం అంతటా వందల సంఖ్యలో అభిమాన సంఘాలు ఉండేవి. సినిమా రిలీజ్ అయితే వాళ్ళు పోస్టర్లు వేసేవాళ్ళు, బ్యానర్లు కట్టేవాళ్ళు, సెలబ్రేషన్స్ చేసేవాళ్ళు. అభిమాన సంఘాల సభ్యులే రాజకీయ కార్యకర్తలుగా మారేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. అభిమాన సంఘాల కన్నా సోషల్ మీడియా కమ్యూనిటీస్, గ్రూప్స్ ప్రాధాన్యం పెరుగుతుంది. భవిష్యత్తులో సెలబ్రిటీ రాజకీయాలు సినిమా థియేటర్ల నుంచి డిజిటల్ ప్లాట్ఫారాలకు మారే అవకాశం ఉందన్నమాట. ఇంకో ఆసక్తికరమైన మార్పు కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు సెలబ్రిటీ అంటే సినిమా హీరోలే, కానీ ఇప్పుడు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, స్పోర్ట్స్ సెలబ్రిటీలు, టీవీ పర్సనాలిటీలు, పాడ్కాస్ట్ హోస్ట్లు, ఇవాళ వీళ్ళందరూ కూడా ప్రజల మీద ప్రభావం చూపగలుగుతున్నారు. అంటే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే సెలబ్రిటీలు కేవలం సినిమా ప్రపంచం నుంచే కాకపోవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రభావం అంత సులభంగా పోయేది కాదు. గ్రామాల్లో కూడా సినిమా డైలాగులు రోజువారీ మాటల్లో వినిపిస్తాయి. సినిమా పాటలు పండగల్లో వినిపిస్తాయి. సినిమా హీరోల్ని మన ఇంట్లో సభ్యుల్లా పరిగణించి వారి గురించి మాట్లాడుకుంటాం. అందుకే డిజిటల్ యుగం వచ్చినా కూడా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రభావం పూర్తిగా తగ్గకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో డిజిటల్ మీడియా ఆ ప్రభావాన్ని ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది. మరోపక్క ఇంకో మార్పు కూడా జరుగుతోంది. ఇప్పటి ఓటర్లు గతంలో కన్నా ఎక్కువ అవగాహనతో ఉన్నారు. వారికి ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశాలు ఉద్యోగాలు, రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య సేవలు, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు. అంటే సెలబ్రిటీ ప్రభావం ప్రజల దృష్టిని ఆకర్షించగలదు, కానీ దీర్ఘకాల రాజకీయ విజయానికి పాలనా సామర్థ్యం కూడా చాలా అవసరం. చివరిగా సినిమా ప్రజల భావోద్వేగాల్ని కదిలిస్తుంది. రాజకీయాలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ రెండు కలిసినప్పుడు ఏం జరుగుతుందో అది ప్రజలు నిర్ణయిస్తారు.